ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు 170 చట్టాన్ని సవరణ చేయాలనేటటువంటి వ్యాఖ్యలు మనం చేయడం జరిగింది. దీని మీద అనేకమైనటువంటి గిరిజన సంఘాలు అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేస్తూ అయ్యన్న పాత్రుడు గారిని క్షమాపణ చెప్పాలి గిరిజనులందరికీ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలో తప్పే ఉందని మేము గిరిజనేతరమైనటువంటి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అయ్యన్న పాత్రుడు గారి మాట్లాడినటువంటి మాటలు 100% కరెక్టు. ఎందుకంటే 170 చట్టాన్ని సవరణ కనుక చేస్తే గిరిజన ఏరియాలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్స్ కంటే ట్రైబుల్స్కే ఎక్కువ బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గ్రీన్ జోన్లుగా ఉన్నటువంటి ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాలో సవరణ చేసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు వచ్చినప్పుడు ఎవరి భూములు పోయేటటువంటి పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ భూములే కొన్ని వందల ఎకరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఆ భూముల్లో పెద్ద పెద్ద కంపెనీలు పెడితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఇవన్నీ చెప్పడం మానేసి గిరిజన సంఘాలు ఏం చేస్తున్నాయంటే అమాయకమైనటువంటి గిరిజనులు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ గిరిజనులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా 170 ప్రకారం అన్ని హక్కులు గిరిజనేతలమైనటువంటి అన్ని హక్కులు మాకు ఉన్నప్పటికీ గిరిజన సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేసేటటువంటి చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. సుమారుగా 200 సంవత్సరాలు అయ్యి మా పూర్వీకులు ఎప్పుడో ఇక్కడికి వచ్చేసారు. చట్టంలో కూడా మాకు 270 ప్రకారం అన్ని హక్కులు కల్పించారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% కరెక్టు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారి ఈ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తూ ఖచ్చితంగా ఈ చట్టం సవరణ అయితే మాత్రం తీసుకురావాలని అయ్యన్న పాత్రుని గారిని కూడా మరొకసారి మేము వేడుకుంటున్నాం.